ఒక ప్రతిభావంతుడు ఎక్కడ తడబడ్డాడు, ఒక సమర్థుడు ఎక్కడ ఇంకా బాగా చేసి ఉండవచ్చు అని చర్చించే విమర్శకులను మనం పట్టించుకోనవసరం లేదు. ప్రశంసలు పొందవలసిన వారు ఎవరంటే ఆ క్షణములో రంగభూమిలో ఉన్నవారు, ధూళితో స్వేదంతో రక్తంతో ముఖం చెదిరినవారు, తప్పులు చేసి సర్దుకుని ముందుకు నడిచేవారు. అత్యుత్సాహం అంటే ఏమిటో, అంకితభావం అంటే ఏమిటో తెలిసినవారు, ఒక గొప్ప ధ్యేయం కోసం పరిశ్రమించేవారు, విజయం సాధిస్తే దాని విలువ తెలిసినవారు, అపజయం ఎదురైతే కనీసం తాము ఏమీ పట్టని బెదురు మనస్తత్వం కలవారిని కానన్న తృప్తితో అపజయాన్ని స్వీకరించినవారు. వారే ప్రశంసకు పాత్రులు.